హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. గ్రూప్ 1 ర్యాంకర్ అయ్యేందుకు నీవు సిద్ధమేనా? అంటే మనకి మీలో గ్రూప్ 1 ర్యాంకర్కి కావలసిన లక్షణాలు ఉన్నాయా? రేపు పొద్దున్న నోటిఫికేషన్ వస్తే ఆ అవకాశం అందిపుచ్చుకొని ర్యాంకర్గా తయారయ్యేందుకు నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? ఆ టాపిక్ చూద్దాం. ఇది మీరు టీజీపీఎస్సీకైనా ఏపీపీఎస్సీకైనా దేనికైనా కూడా ఈ కొలమానికలు మీకు సరిపోతాయి. సో నోటిఫికేషన్ ఛాన్సెస్ అంటే మీకు ఇంతవరకు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక నోటిఫికేషన్ అయితే రాలేదు. సో తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, లేట్ అవ్వచ్చు, కానీ రావడం అయితే తప్పకుండా వస్తుంది. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ పోస్టులు ఇవి, గ్రూప్ 1 లెవెల్ పోస్టులు. అవి తప్పకుండా ఫిల్ చేయాలి, ఎక్కువ కాలం ఆపలేరు. అందువల్ల గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది కాబట్టి తప్పకుండా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది జాబ్ క్యాలెండర్తో లింక్ అయి వస్తుందా, లింక్ అవ్వకుండా ఇండివిజువల్గా వస్తుందా అన్నది అదర్ మ్యాటర్. బట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు ర్యాంకర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి మీకు ఏవేవి కావాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మేజర్గా యూపీఎస్సి ఆర్ మన మెయిన్గా గ్రూప్ 1 లెవెల్లో మేజర్ ట్రబుల్స్, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, మనం ఎగ్జామ్ని 3 రకాలుగా చూస్తాం కదా. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంటారండి. ఏదైతే మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి, బట్ అంత లెవెల్ పెట్టకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ క్వాలిఫయింగ్ అంతే. దీని ద్వారా మీకు ర్యాంక్ అనేది డిసైడ్ అవ్వదు. అది కాక మీకు మీరు గ్రూప్ 2 లేకపోతే అదర్ ఎగ్జామ్స్, డిఎస్సి, కానిస్టేబుల్ ఆర్ అదర్ ఎగ్జామ్స్కి చదివి ఉంటే మీకు ఆల్రెడీ సమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చినాక ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మీద కూర్చున్నా మీరు క్లియర్ అయిపోతారు. వెరీ హై ఛాన్సెస్ టు క్లియర్. నోటిఫికేషన్ వచ్చినాక కూడా మీరు కాస్త ప్రిలిమ్స్ మీద పెట్టుకుంటే. అది కాక మనకి 1:50 రేషియోలో ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ పీపుల్స్ ఫర్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు నోటిఫికేషన్ వచ్చినాక కూడా చదువుకున్నా సరిపోతుంది. మీ ప్రీవియస్ ఎగ్జామ్స్ నాలెడ్జ్, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ నాలెడ్జ్ కూడా దీనికి యూజ్ అవుతుంది. సో మీరు దీనికోసం ఎక్కువ వరీ అవ్వకూడదు. యాక్చువల్గా వరీ అవ్వాల్సింది మెయిన్స్. ఎందుకు మెయిన్స్లో వరీ అవ్వాలి అని అంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్, ఇది మీకు డిసైడ్ చేస్తుంది మీరు ర్యాంకర్ అవుతారా అవ్వరా. సో మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతారా, డిఎస్పీ అవుతారా, లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవుతారా, అవన్నీ మేబీ ఇంటర్వ్యూ స్కోర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ర్యాంక్ వస్తుందా లేదా అన్నది డిపెండ్ అయ్యేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మెయిన్స్ వల్లే. మెయిన్స్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తే మీకు ర్యాంక్ వస్తుంది అని డిసైడ్ అయిపోతారు. సో అందువల్ల మెయిన్స్ అనేది ఇంపార్టెంట్. అంతేకాక మీరు చదివిన కన్వెన్షనల్ అప్రోచ్ అంటే ఏంటి? పొద్దున్న లెగుస్తాము, ఒక బుక్ తీస్తాము, ఆ బుక్ని ఫ్రంట్ నుండి లాస్ట్ వరకు చదువుకుంటాం, దాన్నే మళ్ళీ రివైజ్ చేస్తాం. అలా ఒక బుక్ మీదే, లేకపోతే ఇంకో బుక్ మళ్ళీ వెళ్తాం, ఆ బుక్ చదువుతాం. సో బుక్ చదవడంతో మన ప్రిపరేషన్ అయిపోయింది అనే కన్వెన్షనల్ అప్రోచ్ ఏదైతే ఉందో అది మెయిన్స్కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే, మీకు కంటెంట్ ఉండాలి, కంటెంట్తో పాటు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ రెండు ఉన్నప్పుడే మీరు మెయిన్స్లో ఎక్సెల్ అవుతారు. మెయిన్స్లో ఎక్సెల్ అయ్యి రేపు పొద్దున్న మీకు మంచి ర్యాంకర్గా అయ్యే అవకాశం ఉంది. సో నేను కంటెంట్ అంటున్నాను కదా. ఇక్కడ కంటెంట్ అంటే చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇదివరకు పాలిటీకి లక్ష్మీకాంత్ చదివారనుకోండి, పాలిటీ గవర్నెన్స్ టాపిక్స్కి లక్ష్మీకాంత్ చదివారనుకోండి, ప్రిలిమ్స్కి లేకపోతే అదర్ ఎగ్జామ్స్కి
ఆల్రెడీ చాలామంది చదివేసే ఉండుంటారు. సో అదే బుక్ నుండి మెయిన్స్కి కూడా చదువుతారు వీళ్ళు. అదే కంటెంట్ని మెయిన్స్కి కూడా ఫిల్టర్ చేసి వాడుతాము అనుకుంటారు. కానీ అది కంప్లీట్ బ్లెండర్. మీరు అలా ప్రిలిమ్స్ చదివిన బుక్సే మెయిన్స్లో చదివేసి ర్యాంక్ వచ్చేస్తుంది అనుకుంటే అది కల్లే అవుతుంది. సో మీరు ఇలా చేస్తున్నారు అనుకుంటే మీరు గ్రూప్ 1 ర్యాంకర్గా సిద్ధంగా లేరు అన్న విషయం అయితే తెలిసిపోతుంది. కంటెంట్ అంటే మీరు కంటెంట్ అంటే ఏం చేయాలి అంటే మీరు ప్రతి దానికి కూడా థీమ్స్ ఐడెంటిఫై చేయాలి. థీమ్స్ అంటే ఏంటి? బ్రాడ్ ఏరియాస్. కొన్ని ఇంపార్టెంట్ బ్రాడ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. సో అలా ప్రతి ఏరియాకి మీకు సెల్ఫ్ నోట్స్, మెయిన్ స్పెసిఫిక్ సెల్ఫ్ నోట్స్ ఉండాలి. అప్పుడే మీరు గ్రూప్ 1 ర్యాంకర్గా అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ సెల్ఫ్ నోట్స్ మళ్ళీ మీరు లక్ష్మీకాంత్ని ఎత్తుకొట్టి సెల్ఫ్ నోట్స్లో పెట్టేసి నోట్స్ ఉంది అనకూడదు. సెల్ఫ్ నోట్స్ అంటే ఇందులో ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుంటే ఒక టాపిక్ యొక్క డెఫినిషన్ ఉండాలి. ఆ టాపిక్కి వస్తే మీరు ఏ డయాగ్రామ్ వేయాలో ఆ డయాగ్రామ్ ఉండాలి. ఆ టాపిక్ వస్తే ఏ డేటా పాయింట్స్ సమ్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మీరు రాసుకోవాలి. అదేవిధంగా ఏదైనా కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ రోల్ వస్తే పూంచి కమిషన్, సర్కారియా కమిషన్, అటువంటి కమిటీస్ ఉంటాయి కదా, ఆ కమిటీస్ యొక్క మేజర్ రికమెండేషన్స్ ఉండాలి, ఛాలెంజెస్ ఉండాలి, వే ఫార్వర్డ్ ఉండాలి. దీంతో పాటు కొద్దిగా జార్గన్ ఉండాలి. జార్గన్ అంటే ఏంటి? మనం మాట్లాడుకుంటాం కదా, కీవర్డ్స్ మీరు హైలైట్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఇటువంటివన్నీ మీ నోట్స్లో ఉంటేనే అది కంప్లీట్ నోట్స్ అనేది అవుతుంది. సెల్ఫ్ నోట్స్, మెయిన్ స్పెసిఫిక్ నోట్స్ అవుతుంది. సో ఈవెన్ హిస్టరీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ ఉమెన్, మన స్త్రీల పాత్ర ఏంటి, స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీల పాత్ర ఏంటి అన్నప్పుడు మీరు దానికంటూ ఒక సపరేట్ మెయిన్స్ నోట్స్ అనేది తయారు చేసుకొని రెడీగా ఉండాలి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, సివిల్ సర్వీస్ పరిణామ క్రమాన్ని రాయండి అన్నప్పుడు మీరు 1833 యాక్ట్ నుండి లేకపోతే అంతకుముందు 1772 నుండే మొత్తం ఎలా అయితే ఎవాల్యుయేషన్ అయిందో మొత్తం అదంతా కూడా మీరు క్లియర్గా నోట్స్లో పెట్టుకొని రాసుకొని ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా స్టాటిక్ సబ్జెక్ట్స్కి ఉండాలి, డైనమిక్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, ఎకానమీ, గవర్నెన్స్, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. ఈ సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఆస్పిరెంట్స్ మెజారిటీ పీపుల్ మిస్ అయ్యేది ఏంటంటే ఇదే. వాళ్ళు ఏదైతే ప్రిలిమ్స్కి చదివిన బుక్ ఉందో అదే బుక్ మెయిన్స్కి కూడా చదివేసి దాని నుండి ఒక 5-6 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేసి మేము రాసేసాం అనుకుంటారు. లేకపోతే ఏదైనా మార్కెట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్న బుక్ ఏదైనా తీసుకొని ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ చదివేసి ఒక 5 to 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసి నేను అయిపోయింది అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ర్యాంకర్గా అయితే చెయ్యదు. మీకు ఓన్ సెల్ఫ్ నోట్స్ ప్రతి టాపిక్ మీద ఉండాలి. మెయిన్స్ ఓరియంటెడ్గా నోట్స్ ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ రిలేటివ్గా సులువుగానే ఉంటుంది. ఈ చేంజెస్ కూడా చేశారు కదా, ఈ సీసెట్ లాంటి టాపిక్స్ అన్నీ కూడా తగ్గించేసి సింగిల్ పేపర్ని చేస్తున్నారు ప్రిలిమ్స్కి. అది కాక 1:50 రేషియో తీసుకుంటారు. అందువల్ల మీరు ప్రిలిమ్స్ అయితే గట్టెక్కగలరు, కానీ మెయిన్స్కి మాత్రం మీరు వితౌట్ సెల్ఫ్ నోట్స్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బికమ్ ఏ ర్యాంకర్ ఇన్ గ్రూప్ 1. అదైతే ఫిక్స్ అయిపోండి. సో ఒక్కసారి మీకు సెల్ఫ్ నోట్స్ అయినాక మీరు ఆన్సర్ రైటింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ ఆన్సర్ రైటింగ్కి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, అవందరికీ తెలిసిందే. సో మనం ప్రీవియస్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. ఆ ప్రోగ్రాంలో మనం 45 days ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని పెట్టాము. అందులో ఏం చేసామంటే ఆన్సర్ రైటింగ్ మెలకువలు చెప్పాము. ప్రతి ఒక్కరు ఆన్సర్స్ కూడా ఎవాల్యుయేట్ చేశాను, నేరుగా నేనే చేశాను, ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళలో డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ గ్రాఫ్ చూసుకుంటే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి. సో ర్యాంకర్స్కి టాపర్ కాపీస్ మీరు చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అంత పర్ఫెక్ట్గా వీళ్ళు రాయగలిగారు.
సో వీళ్ళు జస్ట్ ఇప్పుడు చేయవలసింది ఆ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తూ కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటే వీళ్ళకి సరిపోతుంది. సో 45 డేస్లో ప్రోగ్రాంలో చాలామంది స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అవుతుండేవాళ్ళు. అసలు క్వశ్చన్లో డిమాండ్ ఏంటి, డిమాండ్ అంటే క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఏం అడుగుతుంది, ఏం రాయాలి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాధాన్యత రాయండి అంటే పోలవరం యొక్క ఇంపార్టెన్సే రాయాలి, కానీ మీరు పోలవరం పుట్టుపూర్వోత్తరాలు, పోలవరం కేటాయించిన నిధులు, పోలవరం ఇతర రాష్ట్రాలతో సంబంధాలు అవన్నీ రాయకూడదు. ప్రాధాన్యత మాత్రమే రాయాలి. సోషల్ ప్రాధాన్యత, ఎకనామికల్ ప్రాధాన్యత, ఎన్విరాన్మెంటల్, అలా టెక్నికల్, అలా అన్నిటి రంగాల్లో ప్రాధాన్యతనే మీరు రాయాలి. సో ఆ విధంగా డిమాండ్ క్యాచ్ చేయడమే చాలామందికి ప్రాబ్లంగా ఉండేది. సో ఇప్పుడు డిమాండ్ అనేది క్లియర్గా అడ్రస్ చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఉన్న కంటెంట్ పెడుతున్నారు. ఆ కంటెంట్ కూడా కమిటీస్ పెడుతున్నారు. ఏదో సొంతంగా వాళ్ళకి నచ్చిన రాసేయకుండా కమిటీస్, వేరియస్ కమిటీస్ ఏం చెప్పాయి అన్నది రాస్తున్నారు. అదేవిధంగా డేటా పాయింట్స్ పెడుతున్నారు, డయాగ్రామ్స్ వేస్తున్నారు, ప్రజెంటేషన్ బాగుంటుంది, పాయింట్ ఫార్మాట్లో రాస్తున్నారు, ఫ్లో చార్ట్స్ వేస్తున్నారు. సో అన్ని విధాలుగా కూడా వాళ్ళ ఆన్సర్స్ ద బెస్ట్గా ఇంప్రూవ్ అయ్యాయి డైలీ రాసిన వాళ్ళవి. సో అందుకోసం వాళ్ళందరూ కూడా మళ్ళీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు అప్రోచ్ అయ్యి ఫర్దర్గా అలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లాంచ్ చేయండి అన్నారు. సో నేను అందుకోసం నెక్స్ట్ ప్రజెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాను. ఇది 30 డేస్ ప్రోగ్రామ్ అండి. 30 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. 30 రోజుల ప్రోగ్రామ్. 30 రోజులకు వచ్చేసి మీకు ఫీజు రీజనబుల్గానే 2000 రూపీస్ ఫీజు ఉంటుంది. రీజనబుల్గా 2000 రూపాయలు ఫీజు ఉంటుంది. సో దీనికి మనం ప్రోగ్రాంలో ఏమి ఇస్తామన్నది చూద్దాం. సో దీనికి మెయిన్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఉన్న 2 ఛాలెంజెస్, ఒకటి కంటెంట్, 2 ఆన్సర్ రైటింగ్. ఈ రెండిటిని కూడా అడ్రస్ చేస్తాం మనం. ఈ రెండిటిని కూడా మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకు కంటెంట్ కూడా పెట్టాను అంటే లాస్ట్ టైం లాంచ్ చేసిన ప్రోగ్రాంలో కొంతమంది న్యూ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మెయిన్ స్పెసిఫిక్గా కంటెంట్ని కొద్దిగా రెడీ చేయడంలో ఇబ్బంది పడ్డారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ ఇలా డెఫినేషన్ ఉండాలి, డయాగ్రామ్ ఉండాలి, డేటా పాయింట్ ఉండాలి, కమిటీస్ ఉండాలి, అవన్నీ ఉండాలి అనేటప్పుడు అలాంటివన్నీ గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మీరు ఒక్క లక్ష్మీకాంత్నో లేకపోతే ఒక్క ఎకానమీకి ఒక బుక్నో అలా చదివేస్తే అవన్నీ రావు. మీరు సెల్ఫ్ నోట్స్ ఉండాలి, మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీరు కరెంట్ అఫైర్స్ చదివి ఉండాలి, అన్నీ ఇంటర్లింక్ చేసుకొని ఈ కంటెంట్ అనేది తయారు చేయాలి. సో అందువల్ల ఈ కంటెంట్ నాకు ఆల్రెడీ నేను అన్నిటికీ తయారు చేసే ఉంచాను. సో అందువల్ల మీకు ఆ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ కంటెంట్తో పాటు ఆ టాపిక్ మీద ఒక క్వశ్చన్ మీకు ఇస్తాము. ఆ క్వశ్చన్ని మీరు రాయాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ మీకు 7 AM ఆర్ 8 AMకి క్లాస్ ఉంది అనుకోండి. ఈ క్లాస్లో మీకు ఒక టాపిక్ తీసుకుంటాం. ఈ టాపిక్ అన్నీ కూడా మీకు గ్రూప్ 1 రిలవెంట్ టాపిక్సే ఉంటాయండి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న టాపిక్స్ని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు 30 రోజుల్లో 30 టాపిక్స్ మీద ఎక్స్పర్ట్ అయిపోతారు. అంతేకాదు ఆన్సర్ రైటింగ్ కంటెంట్ ఓన్గా మీరు ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు తెలిసిపోతుంది. సో మీరు ఓన్గా కూడా తర్వాత చేసేసుకోవచ్చు. సో 8 AMకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఉంటే అందులో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అంటే బేసిక్స్ నుంచి బాగా అడ్వాన్స్డ్ మెయిన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్నీ మీకు కవర్ అవుతాయి ఇందులో. మీరు నో నీడ్ టు వర్రీ. మీరు ఈ బుక్స్ ఆ బుక్స్ అని పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మీకు బేసిక్ అవన్నీ కూడా చెప్తాను. ఈ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో తెలుగు మీడియంకి యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియంకి ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయినాక దాని మీద ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 8 AM నుండి రాత్రి 8 PM వరకు చదువుతారు ఈ టాపిక్. క్లాస్ మళ్ళీ రివైజ్ చేస్తారు. కావాలంటే రికార్డింగ్స్ సేమ్ డే మనం అప్లోడ్ చేసేస్తాం. సో రికార్డింగ్ మీరు అప్లోడ్ చేసినాక అది చదువుతారు.
చదివినాక ఆ టాపిక్ మీద 8 AM to 8 PM లోపు చదివి 9 PM లోపు నాకును మీరు ఆన్సర్ రాసి పంపించాలి. ఈ క్వశ్చన్కి 9 PM లోపు ఆన్సర్ రాసి పంపించాలి. సో నెక్స్ట్ డే మళ్ళీ 8 AMకి క్లాస్ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఆన్సర్ యొక్క ఫీడ్బ్యాక్ నేనే మీకు ఇండివిజువల్గా చెప్తాను. బెస్ట్ ఆన్సర్ ఎవరు రాశారు, ఎందుకు అది బెస్ట్ ఆన్సర్ అయ్యింది, అందరూ కామన్గా మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఆ ఆన్సర్లో, అవన్నీ కూడా చెప్తూ ఉంటానన్నమాట మీకు. అందువల్ల మీ పొజిషన్ ఎక్కడ ఉంది, మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఈ ఫార్ములా అందరి నుంచి నేర్చుకోవడం, ఈ ఫార్ములా మనకి లాస్ట్ ప్రోగ్రాంలో చాలా యూజ్ఫుల్ అయ్యింది. చాలా ఆస్పిరెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఫార్ములా చాలా యూజ్ఫుల్ అయ్యింది. అందువల్ల ఆ ఫార్ములా మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంచుతున్నా. దాంతోపాటు నేను ఆన్సర్స్ అన్నీ ఎవాల్యుయేషన్ చేసి తప్పొప్పులు పెడతాను. బెస్ట్ ఆన్సర్ ఎవరిదో చెప్తాను, అది ఎందుకు బెస్ట్ ఆన్సర్ అయ్యింది, కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత అదే రోజు మీకు ఇంకో టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ మీద ఆన్సర్ రైటింగ్ నెక్స్ట్ రోజు ఉంటుంది. ఇలా 30 days అయ్యేసరికి మీకు 30 టాపిక్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీకు 30 టాపిక్స్ మీద సాలిడ్ కంటెంట్ ఉంటుంది. మీరు ఇంకా అక్కడ ఇక్కడ చూడవసరం లేదు, డైరెక్ట్గా ఈ కంటెంట్ని పెట్టేసుకోవచ్చు. తరువాత 30 డేస్లో ఇదంతా అయినాక మీకు ఆన్సర్ రైటింగ్ కూడా మీకు మంచి అవేర్నెస్ వచ్చేస్తుంది. అసలు ఆన్సర్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఉండాలి, డిమాండ్ ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, క్వశ్చన్ యొక్క డిమాండ్ ఎలా అండర్స్టాండింగ్ చేయాలి, వాల్యూ ఎడిషన్ అంటే ఇతరుల కన్నా హాఫ్ నుండి 1 మార్క్ ఎక్స్ట్రా ఎలా తెప్పించుకోవాలి, అంటే ఎటువంటి కమిటీస్ పెట్టాలి, ఎటువంటి డయాగ్రామ్స్ పెట్టాలి, ఎటువంటి ఇంట్రొడక్షన్ పెట్టాలి, ఎటువంటి కన్క్లూజన్ పెట్టాలి, అలా ప్రతిదీ కూడా మీకు ఆల్మోస్ట్ లైక్ బనానా అరటిపండు వచ్చి మీకు నోట్లో పెట్టినట్టేనండి. మీరు డైలీ క్లాస్ అటెండ్ అయ్యి జస్ట్ ఆ క్వశ్చన్ రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక అక్వైర్ అయిపోతారు స్కిల్. గ్రూప్ 1 ర్యాంకర్ అయ్యేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఎందుకు గ్రూప్ 1 ర్యాంకర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారు అంటే మీకు కంటెంట్ ఎలా గ్యాదర్ చేయాలో తెలుస్తుంది, కంటెంట్ మెయిన్ స్పెసిఫిక్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. అదేవిధంగా 30 days కంటిన్యూస్గా వితౌట్ సండే హాలిడే కూడా లేకుండా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ హాబీ అనేది డెవలప్ అయిపోతుంది. మీకు 21 days ప్రాక్టీస్ చేస్తే హాబీ డెవలప్ అవుతుంది అంటారు కదా, మీరు ఇక్కడ 30 days ప్రతిరోజు చేయడం వల్ల ఆ హాబీ అనేది డెవలప్ అయిపోతుంది. ఇలా షార్ట్ రన్లో చిన్న గోల్ పెట్టుకొని దాని మీద దీక్షగా చేయడం వల్ల, మీరు ఇప్పుడు స్వామిలు చూస్తుంటారు కదా, 45 days వాళ్ళు దీక్షగా చేస్తూ ఉంటారు. ఆ 45 days అయినాక వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను కూడా నాన్ వెజ్ లేకుండా బ్రతకగలను, నేను కూడా కింద పడుకొని బ్రతకగలను, నేను కూడా తెల్లవారులేసి ఇంత డిసిప్లైన్డ్గా స్నానం చేసి పూజలు చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఈ గ్రూప్ 1 30 days ఇలా మ్యారథాన్ లాగా మీరు 30 days ప్రతిరోజు చేయడం వల్ల మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్తో పాటు ఆన్సర్ రైటింగ్ డెవలప్ అవుతుంది. కంటెంట్ 30 topics బెస్ట్ కంటెంట్ వస్తుంది. సో అందువల్ల యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ బాగా. ఎందుకంటే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. అది మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ మీ యూత్ఫుల్ ఏజ్ అంతా కూడా మీ గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల నోటిఫికేషన్ రాకముందే ఎంత చెయ్యాలో అంత చెయ్యండి. నోటిఫికేషన్ వచ్చినాక మంచి ర్యాంకర్గా అవ్వండి. ఉంటాయిక ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే పక్కన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ బై.